సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2025 సంబంధించిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో 2025 లో మనకి దీంట్లో ఎటువంటి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, డౌన్ పేమెంట్ మనం ఎంత పే చేయాలి, అలాగే ఈ బైక్ ఎంత మైలేజ్ ఇస్తుంది, ఇలా ఎవ్రీథింగ్ అన్ని డిపార్ట్మెంట్ల గురించి కూడా క్లియర్ గా వన్ బై వన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ మనకి స్పాన్సర్ చేసిన అమలాపురం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళకి అయితే థ్యాంక్స్ చెప్పుకుందాము. ఒకవేళ మీరు అమలాపురం నియరెస్ట్ సరౌండింగ్స్ లో ఉంటే కనుక సో షోరూమ్ అయితే విజిట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకి అన్ని రకాల వెహికల్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు దూరంగా ఉండి చూస్తున్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీరు బైక్స్ అనేవి పర్చేస్ చేయొచ్చు. దీని యొక్క వాక్ అరౌండ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క లుక్స్, అలాగే డిజైన్, అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే లుక్స్ పరంగా ది బెస్ట్ లుకింగ్స్ తో మనకి ఈ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో 2025 మనకి మంచి మంచి కలర్ స్కీమ్స్ కూడా మనకి దీని అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. 7 కలర్ ఆప్షన్స్ లో మనకి ఈ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కలర్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను. మీకు నచ్చిన మీ ఫేవరెట్ కలర్ అనేది మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. సో 2025 కలర్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. సో ఈ బ్రౌన్స్ కలర్ అయితే మాత్రం చూడడానికి లైవ్ లో నాకైతే పర్సనల్ గా బాగా అయితే నచ్చింది. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. సో ఈ మడ్ గార్డ్ దగ్గర కానీ, లేదంటే మనకి సస్పెన్షన్ కానీ, ట్యాంక్ కానీ, సైడ్ ప్యానల్స్ కానీ అన్ని కూడా మనకి కంప్లీట్ గా మెటల్ తోనే రావడం వల్ల మంచి ప్రీమియం గా చాలా సాలిడ్ గా మనకి బిల్డ్ క్వాలిటీ అనేది ఉండడం మీద జరుగుతుంది. ఇక దీని యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే టాప్ లో ఇక్కడ మనకి పైలట్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కంప్లీట్ గా ఎల్ఈడి తోనే ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే స్ప్లింట్ ఎల్ఈడి హెడ్ లైట్స్ అంటే మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తారు. హెడ్ లైట్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా యూనిక్ గా, చాలా స్టైలిష్ గా మనకి హెడ్ లైట్ యొక్క డిజైన్ అయితే ఉందని చెప్పొచ్చు. మిడిల్ లో చూడొచ్చు మనకి ఆర్ అని చెప్పేసి రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అయితే కనిపిస్తుంది. అలాగే హెడ్ లైట్ చుట్టూ చూడొచ్చు మనకి క్రోమ్ ఫినిష్ ఉంది. మనకి ఇక్కడ ఒక క్యాప్ లాగా మనకి అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఇది చూడడానికి చాలా ప్రీమియం గా మనకి హెడ్ లైట్ యొక్క డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి కంప్లీట్ గా మనకి హాలోజన్ బల్బ్ తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకి క్రోమ్ టచింగ్ మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో దీంట్లో మనకి టాప్ అండ్ వేరియంట్ అయితే ఉంటుంది. దాంట్లో మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా పెద్ద సైజ్ సస్పెన్షన్ ఇచ్చారని చెప్పొచ్చు. సో ఇక్కడ కూడా చూడొచ్చు మనకి కిందంతా మనకి క్రోమ్ ఫినిషింగ్ యాడ్ చేశారు. పైన కూడా మనకి కంప్లీట్ గా మెటల్ తో అయితే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సస్పెన్షన్ పైన ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ కూడా మనకి అయితే ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. సస్పెన్షన్ మాత్రం మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే నెక్స్ట్ దీనికి మడ్ గార్డ్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా మెటల్ తో మనకి డిజైన్ చేశారనమాట. మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 100/90 ఇంచ్ ట్యూబ్ టైర్స్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సెట్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి కంప్లీట్ గా స్పోక్ వీల్స్ తో మనకి ఈ యొక్క టైర్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఎల్లో వీల్స్ లో కూడా మనకి ట్యూబ్లెట్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు కావాలనుకుంటే అది కూడా మీరు అయితే పర్చేజ్ చేయొచ్చు. సో టైర్స్ గ్రిప్ కూడా మనకి బెటర్ గానే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో సీ టైర్స్ అనేవి మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే సో ఫ్రంట్ సెక్షన్ లో మనకి 300mm డిస్క్ బ్రేక్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ఇక్కడ ఏబిఎస్ రింగ్ ఉంది. అలాగే డ్యూల్ పిస్టన్ బై బ్రేక్ క్యాలిపర్స్ మనకి దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ అయితే చేశారు. సో ఇప్పటివరకు నేను రైడ్ అయితే చేశాను. నెక్స్ట్ లెవెల్ బ్రేకింగ్ అయితే మనకి దీంట్లో ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో 349cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో BS6 స్పేస్ నార్మ్స్ కి అప్డేట్ చేయబడిన ఎలక్ట్రానిక్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఎయిర్ ఆయిల్ కూల్డ్ SOS ఇంజిన్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 20.2 PS పవర్ ని 6100 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ సరికి 27 Nm టార్క్ ని 4000 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇప్పటివరకు నేను ఈ బైక్ ని రైడ్ చేసి మనకి షూట్ కి తీసుకొచ్చాను అనమాట. సో నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఉందని చెప్పొచ్చు. సో పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో నేను రైడ్ రివ్యూలో మాట్లాడతాను. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే 5-speed గేర్ బాక్స్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హీల్ అండ్ త్రో షిఫ్టర్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ సొంపు గార్డ్ కానీ, లేదంటే మనకి ఇంజన్ గార్డ్ కానీ మనం యాక్సెస్ లో వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 170mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160mm ఉంటే సరిపోతుంది. 170mm ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ, ఆఫ్ రోడ్ చేసినప్పుడు కానీ మీరు చాలా కంఫర్టబుల్ గా మీరు రిలాక్స్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే దీంట్లో మనకి సైడ్ స్టాండ్ ఉంది. అలాగే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ కూడా అయితే ఉంది. సో సెంటర్ స్టాండ్ మనకి కంప్లీట్ గా బ్లాక్ కలర్ లో ఆఫర్ చేస్తే సైడ్ స్టాండ్ మనకి కంప్లీట్ గా క్రోమ్ ఫినిష్ లో మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ రైడర్ ఫుట్ రెస్ట్ మనకి కంప్లీట్ గా ఫ్లెక్సిబుల్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే దీనిపైన రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ కూడా మనకి అయితే చూడొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కూడా మనకి కంప్లీట్ గా ఫాల్బుల్ అయితే ఉంది. రబ్బర్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. దీని మీద మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీనికి డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా ఓపెన్ టైప్ చెంత మనకి రావడం జరుగుతుంది. సో మీరు ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మీరు చైన్ అనేది క్లీన్ చేసుకుంటే కనుక చైన్ యొక్క లైఫ్ అనేది ఎక్కువైతే రావడం జరుగుతుంది.
సైడ్ ప్యానల్స్ మీద చూడొచ్చు మనకి ఇక్కడ క్లాసిక్ 350 అని చెప్పేసి మనకి ఇక్కడ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది కంప్లీట్ గా మెటల్ తోనే రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి స్టెప్ అప్ ఫుట్రెస్ట్ ఉంది. అలాగే శారీ గేట్ రెండు కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఫ్యామిలీకి అన్కంఫర్టబుల్ గా ఉండకుండా మనకి ఇక్కడ శారీ గేట్ స్టెప్ అప్ ఫుట్రెస్ట్ రెండు కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 120/80 నుంచి ట్యూబ్ టైర్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ కూడా మనకి స్పోక్ వీల్స్ రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ 90 ఇంచ్ వీల్ ఉంటే బ్యాక్ సైడ్ మనకి 80 ఇంచ్ వీల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ముందుగా చెప్పినట్టు మీరు కావాలనుకుంటే దీంట్లో ఎల్లో వీల్స్ కూడా ఆప్షన్ అవైలబుల్ అయితే ఉంది. సో మీరు కావాలనుకుంటే అది కూడా మీరైతే చూస్ అయితే చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 6 స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ ట్యూబ్ ఎమిషన్ షాక్ అబ్జర్వర్స్ అనేవి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది మీరు కావాలనుకుంటే మీ హైట్ తగ్గట్టుగా ఒక 6 స్టెప్స్ మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 270mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే విత్ ఇక్కడ మనకి ABS రింగ్ ఉంది. అలాగే సింగిల్ పిస్టన్ బై బ్రేక్ క్యాలిపర్ తో దీని యొక్క బ్రేకింగ్ అనేది డిజైన్ అయితే చేశారు. డ్యూయల్ ఛానల్ ABS కి సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ మనం దీంట్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో రావడం జరుగుతుంది. అలాగే టైల్ లైట్ అనేది మనకి కంప్లీట్ గా LED టైల్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా స్ప్లిట్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే రైడర్ కి ఒకటి పిలియన్ కి ఒకటి 2 సీట్లు అయితే ఉంటాయి. సీట్ యొక్క క్వశ్చన్ కూడా మనకి టూ గుడ్ అయితే ఉందన్నమాట. అల్ట్రా స్మూత్ అయితే ఉంది. చాలా కంఫర్టబుల్ గా మనం చాలా రిలాక్స్ గా మనం రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి సీట్ హైట్ కూడా మనకి 805mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తారని చెప్పొచ్చు. సో మినిమం మీరు 5.5 కన్నా అబవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి కెర్బ్ వెయిట్ కూడా మనకి 195 kgs వెయిట్ తో మనకి ఈ బైక్ యొక్క కెర్బ్ వెయిట్ అనేది ఉంటుంది అనమాట. చాలా ఎక్కువ వెయిట్ అయితే ఉంటుంది కాబట్టి సో ఒకసారి మీరు షోరూమ్ అయితే విజిట్ చేసిన తర్వాత మీరు ఈ బైక్ మీద కూర్చుని ఈ బైక్ అనేది మీరు క్యారీ చేయగలుగుతున్నారు లేదా కాల్ అనేది కింద అందుతున్నారు లేదా చూసుకున్న తర్వాత మీరు బైక్ అనేది తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే నెక్స్ట్ దీనికి ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకునే ముందు ట్యాంక్ యొక్క లుక్ అయితే చూడొచ్చు. మనకి బ్రౌన్స్ కలర్ అలాగే మనకి కొంచెం క్రీమ్ కలర్ లో మనకి చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ ట్యాంక్ పైన ఇక్కడ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ కూడా మనకి చాలా ప్రీమియం అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి కంప్లీట్ గా 13 లీటర్స్ మెటల్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే దీని మీద మనకి E20 స్టిక్కర్ ఉంది కాబట్టి మీరు కావాలనుకుంటే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మీరు దీంట్లో ఫిల్ అయితే చేయించుకోవచ్చు అని చెప్పొచ్చు. ఇక దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క మైలేజ్ అనేది అప్రాక్సిమేట్లీ మీరు ఒక 32 నుంచి 35 కిలోమీటర్ల మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. సో ఒకవేళ ప్రీవియస్ గా ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తుంటే కనుక మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి క్రోమ్ ఫినిషింగ్ లో మనకి ఇక్కడ క్లచ్ లెవర్స్ అలాగే బ్రేక్ లెవర్స్ అనేవి డిజైన్ అయితే చేశారనమాట. ఇవి కూడా మనకి మరింత హార్డ్ అయితే ఏమి లేవు, అలాగే మరింత సాఫ్ట్ గా అయితే తెలియవు. సో మీడియం గా అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మనకి ఐ అని ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని ద్వారా మనం ట్రిప్ 1 ట్రిప్ 2 అయితే మనం సెట్ అయితే చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. అండ్ కింద కానీ చూసుకుంటే ఇక్కడ మనకి హై బీమ్ లో బీమ్ లో మనకి ఇక్కడ పాస్ స్విచ్ కూడా మనకి దీనిలో ఇంటిగ్రేట్ చేశారనమాట. సో రెట్రో స్టైల్ డిజైన్ లో మనకి ఇక్కడ ఇది బటన్ అయితే మనకి కనిపించడం అయితే జరుగుతుంది. అండ్ కింద కానీ చూసుకుంటే ఇక్కడ ఇండికేటర్స్ అనేవి ఇక్కడ అయితే కనిపిస్తున్నాయి. అండ్ కింద కానీ చూసుకుంటే హార్న్ అయితే ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ లో మనకి హ్యాండిల్ కి కింద మనం చూసుకుంటే ఇక్కడ USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీని అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ గానీ చూసుకుంటే ఇక్కడ రెడ్ కలర్ లో మనకి డెడికేటెడ్ గా ఇంజిన్ కిల్స్ తో పాటు సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా మనకి దీంట్లోనే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ కింద కానీ చూసుకుంటే ఇక్కడ హజార్ లైట్ అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారనమాట. హజార్ లైట్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఒక బటన్ అయితే ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. కీ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ లోగోతో మనకి చూడడానికి చాలా ప్రీమియం గా మనకి దీని యొక్క కీ అయితే మనకి కనిపించడం అయితే జరుగుతుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి సెమీ డిజిటల్ ప్లస్ అనలాగ్ కన్సోల్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది అనమాట ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే. సో దీంట్లో మనకి అనలాగ్ టాకోమీటర్ కనిపిస్తుంది. అలాగే లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, ABS ఇండికేటర్ ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది, లో ఫీల్ ఇండికేటర్ ఉంది. అండ్ కింద కానీ చూసుకుంటే ఎక్కువ ఇండికేటర్ కనిపిస్తుంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, అలాగే ట్రిప్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది అనమాట. సో సింపుల్ గా మనకి కొన్ని ఫీచర్స్ మాత్రమే దీని అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 2,06,000 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 2,60,000 రూపాయలతో మనకి అమలాపురం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లో అవైలబుల్ అయితే ఉంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 20,000 అండ్ అబవ్ మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో తక్కువ డౌన్ పేమెంట్ తో మనకి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మీరు అయితే సొంతం మీద చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2025 సంబంధించిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 యొక్క కంప్లీట్ ఇనిషియల్ ఇంప్రెషన్ వీడియో అయితే అనమాట. సో ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.